పంచారామ క్షేత్రాలలో ప్రథమ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానం, అమరావతి, పల్నాడు జిల్లా. కార్తీక మాస నిత్యాభిషేక పథకం. ఈ కార్తీక మాసంలో భక్తులు 1116 రూపాయలు చెల్లించినచో నెల రోజులు వారి గోత్ర నామాలతో శ్రీ స్వామివారికి అభిషేకం జరిపించి కార్తీక మాసానంతరం విశేష ప్రసాదం, శేష వస్త్రం పోస్టు ద్వారా పంపబడును. ఆన్లైన్ ద్వారా సొమ్ము చెల్లించుటకు అకౌంట్ వివరములు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధరణికోట. అకౌంట్ నంబర్ 116185159690. IFSC కోడ్ SBIN 0005644. మీ గోత్ర నామాలను ఈమెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పంపగలరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. క్రిస్మస్ ప్రేమ, శాంతి, సేవ మరియు మానవతా విలువలకు ప్రత్యేకమని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలియజేశారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ నెల ప్రారంభం సందర్భంగా మండలంలోని బలిజేపల్లి గ్రామంలో రాజా రవీంద్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ స్టాల్ ను మంగళవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆనందబాబు మాట్లాడుతూ ప్రజలందరూ ఒకరికి ఒకరు తోడుగా నిలబడి సమాజంలో సౌభాతృత్వాన్ని పెంపొందించి పేదవారికి చేయూతనివ్వడం ద్వారా క్రిస్మస్ యొక్క నిజమైన అర్థాన్ని మనం ఆచరించిన వారు అవుతామన్నారు. క్రిస్మస్ స్టార్ ఏర్పాటు చేసిన రాజా రవీంద్ర యూత్ సభ్యులను ఆయన అభినందించారు. అదేవిధంగా రాజా రవీంద్ర యూత్ సభ్యులు పేదలకు సెమీ క్రిస్మస్ పురస్కరించుకుని దుప్పట్లు పంపిణీ చేశారు. రాబోయే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఇంకా నెల రోజులు ఉంది క్రిస్మస్. నెల రోజుల ముందుగానే ప్రతి సంవత్సరం మీరు రెగ్యులర్గా రాజా రవీంద్ర యూత్ ఆధ్వర్యంలో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు, స్టార్ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం, మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించడం, మీరిచ్చిన అవకాశానికి ఆ దేవాతి దేవుడైనటువంటి యేసు ప్రభు కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఇక్కడికి వచ్చేటట్టు చేయటం అనేది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తూ ఉంది. దానికి ఆ దేవునికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెం ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆ టీం వారు సందర్శించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ విద్యార్థులందరికీ సాంకేతిక విద్యతో పాటు నైతిక విద్యను కూడా నేర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల పనితీరు, మధ్యాహ్న భోజనం పథకం మొదలుకొని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులకి ఆమె మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు TU మనోరంజని, N విద్యాశ్రీ, P శ్రీనివాసరావు, P వెంకట్రావు, YV నారాయణ, గూడారం కియా సతీష్ తదితరులు పాల్గొన్నారు. Good afternoon, everybody. Academic Visiting Forum team సభ్యురాలుగా కర్లపాలెం హై స్కూల్కి రావాల్సి వచ్చాను. అయితే ఇక్కడ మిడ్ డే మీల్స్ చూసాను, వెరిఫై చేశాను. చాలా సంతృప్తికరంగా కూడా ఉంది. కర్రీ కూడా చాలా టేస్టీగా వండారు, బాగుంది. ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగం భారత రాజ్యాంగం అని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో డిటి శ్రీదేవి, సీనియర్ అసిస్టెంట్ ఆనందరావు, సూపరింటెండెంట్ రజని, డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్, హౌసింగ్ ఏఈ సాహితీ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు
భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. దీనిలో భాగంగా మన మండల పరిషత్ కార్యాలయం కర్లపాలెం ఎంపీడీ ఆఫీసులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీన్ని 1949వ సంవత్సరం జనవరి 26వ తారీఖున ఈ రాజ్యాంగ రచన కార్యక్రమం ముగించి 75 సంవత్సరాలు 76వ సంవత్సరం శుభ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకున్నాం. దీనికి సంబంధించి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి చోట కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ఆమోదించుకున్నాం. 1950 జనవరి 26వ తారీఖున దీన్ని మనమంతా కూడా ఆ రోజు నుంచి ఈ రాజ్యాంగాన్ని అమలు జరుపుకొని దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క అంశాలు రాజ్యాంగంలో ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా మనం బాపట్ల జిల్లా చీరాలలో దళిత బహుజన పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ జిలానీ ఆధ్వర్యంలో 75వ భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన రాసిన భారత రాజ్యాంగం వల్లనే పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలు సుఖంగా ఉన్నారని తెలిపారు. ఇంకా మిత్రులందరికీ జేబీ మిత్రులారా, ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే మనకి భారతదేశానికి ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ఐక్యరాజ్యంలో విజ్ఞాన మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగ 75వ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన చీరాల పట్టణం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రపంచ మేధావి లేకపోతే ఈరోజు మనం లేము. ఈరోజు మనం అంతా ఉన్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ పుణ్యము. ఎందుకంటే ఈరోజు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈరోజు మహిళా తల్లుల దినోత్సవం, మహిళా దినోత్సవం కూడా ఈరోజు ప్రపంచ మహిళా తల్లులు పుణ్యం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే మహిళలు కూడా సమాన హక్కు కల్పించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దేవాలయాలు భక్తునికి మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని ఆంధ్రప్రదేశ్ బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ అన్నారు. తర్లపాలెం మండలం పెదగొల్లపాలెం గ్రామంలో గ్రామస్తులు దాతల సహకారంతో నిర్మించిన శ్రీ రాధాకృష్ణ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అర్చక స్వామి పరిమి దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో యంత్ర స్థాపన, వాస్తు పూజ, కుంభాభిషేకం, రత్నన్యాసం, హోమ పూజలను పి ప్రేమచంద్ శిష్య బృందం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాధాకృష్ణుని దర్శించుకున్నారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నూతనముగా నిర్మించబడినటువంటి శ్రీకృష్ణ దేవాలయంలో రాధాకృష్ణ స్వామి వారి యొక్క దివ్య ప్రతిష్టా కార్యక్రమాన్ని జరిపించాలనే ఉద్దేశం చేత ప్రయాణిక దీక్షతో 24, 25, 26 ఈ 3 రోజులు కూడా శైలాభమోక్షముగా ప్రతిష్టా కార్యక్రమాన్ని జరిపించాలని 24వ తారీఖు ఉదయం మనం భారత ప్రజాస్వామ్య చరిత్రలో నవంబర్ 26 ఒక సువర్ణాక్షరాలతో నిలిచిపోయే తేదీ. నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ స్వీకరించిన రాజ్యాంగం స్వతంత్ర భారత భవిష్యత్తు నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తుంది. ఈ రోజును రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా జరుపుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని భీమ్ ఆర్మీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కొచ్చర్ల వినయరాజు అన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తుంది. హక్కులను ఉపయోగించుకోవడంతో పాటు కర్తవ్యాలను నిర్వర్తించాలి. రాజ్యాంగం కేవలం చదువుదగిన పుస్తకం కాదు, జీవన విధానం. ప్రజాస్వామ్య పునాదిని కాపాడుతూ దేశ అభివృద్ధికి మనమందరం కట్టుబడి పనిచేయాలని భీమ్ ఆర్మీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కొచ్చర్ల వినయరాజు అన్నారు. ఈ రోజు భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవ సభ 76వ దినోత్సవ సభను ఏఎన్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చారవాక దళితురత్న ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వచ్చిన అందరికీ జై భీమ్, జై సంవిధాన్, జై భారత్. ఈ రోజు మీరందరూ ఇక్కడ ఉన్నారంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన 2 సంవత్సరాల 11 నెలల 8 రోజులు ఎంతో శ్రమించి ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, ఆయన పిల్లలు లెక్క చేయకుండా, ఆయన భార్య లెక్క చేయకుండా. బాపట్ల జిల్లా చీరాలలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ బాబురావు, లింగం జయరాజు, గుమ్మడి యేసరత్నం, దినరాజు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ పరిషత్తుకి సబ్సిడీ చేసిన రోజు ఒక ముఖ్యమైన రోజు. రాజ్యాంగ విలువలతో కూడినటువంటి సమానత్వము, ఇవన్నీ కూడా మానవత్వంతో కూడినటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాజ్యాంగ పరిషత్తుకి సబ్సిడీ చేయడం జరిగింది. అయితే ఆ విలువలు మాత్రం అమలు చేయడానికి ఈ పాలక పక్షాలు మరి ప్రజల మీద ప్రేమల్లో కష్టంలో తెలియదు, కానీ రాజ్యాంగం అమలు చేయటంలో వెనకబడి ఉంది. కనుక పిచ్చి మతాలు, పిచ్చి కులాలు,
ఈ రకంగా కులాలు మతాలు పేరిట రాజ్యాంగాన్ని మరి అమలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకుంటే మానవత ఇరువురితో ఉండేటువంటి పాలన అందించమని పాలన కూడా హెచ్చరించారు. కనుక ఈ రోజును పురస్కరించుకొని మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. అయితే మరి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కష్టించి వివిధ దేశాల రాజ్యాంగాన్ని స్టడీ చేసి అందులో హక్కులు ఏంటి మరి అన్ని విషయాలు కూడా పరిశీలించి తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి రాజ్యాంగాన్ని భారతదేశ రాసి అందిస్తుంది. రాజ్యాంగం కాదు, ఇది ప్రాథమికంగా హక్కుల చట్టం. మరి ఈ రోజున రాజ్యాంగాన్ని ఖచ్చితంగా పాలకవర్గం అమలు చేస్తున్నారా అనేది ప్రశ్నిస్తామన్నా. ఎందుకంటే రాజ్యాంగం మేము పేర్కొన్నాం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, సామాజిక న్యాయం, లౌకికతత్వం మనం పేర్కొన్నాం. మరి లౌకికతత్వం కానీ సామాజిక న్యాయం కానీ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగ కమిటీ ఏదైతే ఉందో రాజ్యాంగ కమిటీ భారత రాజ్యాంగాన్ని రాసి ఈరోజు పార్లమెంట్కి సబ్మిట్ చేసిన రోజు, ఈ పార్లమెంట్కి సబ్మిట్ చేసిన సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్న మాట, భారతదేశం విభిన్న వైవిధ్యాలతో ప్రపంచంలోకి మనం అడుగు పెడతా ఉన్నామని చెప్తున్నాడు. అయితే భారతదేశంలో విభిన్న వైవిధ్యాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న మతాలు వీటన్నింటినీ కలిపి ఒక ఐక్యంగా కలిసి నిలిచేదానికి భౌగోళికమైన పరిస్థితిని ఏర్పాటు చేసే విధంగా ఈరోజు రాజ్యాంగం ఆ విధంగా పొందవచ్చేది. అయితే ఈరోజు ఆ రాజ్యాంగాన్ని తీసుకొచ్చే విధంగా ఈరోజు దేశంలో పరిపాలన చేస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో ఈ రాజ్యాంగ మూల సూత్రం ఏదైతే ఉందో అందరూ కలిసి సూత్రం ఏదైతే రైతులు తమ పండించిన పంటలను రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న గిట్టుబాటు ధరలకు ధాన్యాన్ని అమ్ముకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. బుధవారం మండలంలోని జంపని రైతు సేవా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు జరుగుతున్న విధానంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. జంపని కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతు పక్షంగా ఇబ్బందులు ఉన్నాయా అంటూ రైతులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని తక్కువ ధరలకు అమ్ముకోవద్దని, ప్రభుత్వ మద్దతు ధరకు మాత్రమే కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవాలని సూచించారు. సంచులు ఇచ్చాము ఇక్కడ ఎంత ఉంది? 23. ఎప్పుడు ఇస్తారు మరి? అది ఈ వాతావరణం మీద పుట్టే ఫార్మేట్ అంటే అనుమానం. మరి ఎక్కడ పెట్టుకున్నారు దాన్ని? ఓపెన్ చేసుకుని పెట్టాను. కానీ గత సంవత్సరం ఏమన్నా మినహాయించారు. క్యాన్సర్ 22 వరకు ఇచ్చారు. మేము కేజీలు కూడా తగ్గించుకున్నాం. కానీ ఇప్పుడు కూడా తగ్గించామంటే ఇప్పుడు 20 అంటే 17% వరకు అయితే మామూలు రేట్ అండి. 17 తర్వాత 22 వరకు 3 కేజీలు తగ్గించుకుంటున్నాం. మరి మీకు చెప్పాడా? అడగాలి కదా, అడగకుండా మన కేంద్రం ఓపెన్ అయినట్టు మీకు తెలుసా తెలీదా? మీరు ప్రభుత్వానికి ఇవ్వాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఏంటి మీ ఆలోచన? అంటే ఎంత రేటు కావాలి? అడగాలి కదా. మన దాస్తారు గారు మన ఆర్థిక టార్గెట్ ఫిక్స్ ఏదైనా వచ్చేస్తుంది. ఆర్థిక ఏం టార్గెట్ ఫిక్స్? ఇక్కడ ఏమన్నా రైతులు కూడా వచ్చారా? ఎన్ని బస్తాలు మీవి? 300 బస్తాలు. సంచులు ఇచ్చాము ఇక్కడ ఇస్తారు. మరి అది ఈ వాతావరణం మీద పుట్టే ఫార్మేట్ అంటే అనుమానంగా ఆగాం. మరి ఎక్కడ పెట్టుకున్నారు దాన్ని? ఓపెన్ చేసుకునే అది 17% ఇద్దరు వచ్చినాయి సార్. ఇది అయిపోయిందని ఈరోజు ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం
ఇచ్చినటువంటి స్కీమ్ ప్రకారం జిల్లాలో 167 సేకరణ కేంద్రాన్ని ఓపెన్ చేయటం జరిగింది. అదే ఇప్పుడు జిల్లాలో 29-30 వర్షం ఉంది అనే ఒక భయాందోళనతో రైతులు ఏదో ఒక రేటుకి అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ మనం వచ్చిన వెంటనే మనము 26,77,00,000 బీజీలు కూడా తీసుకోవడం జరిగింది. అందులో 9.53 కోట్ల రూపాయలు విలువైన బీజీ ఆల్రెడీ ఆన్లైన్లో మనకు కనబడుతుంది. ఇంకా 17,24,00,000 బ్యాంక్లో ఉంది. అంటే ఆన్లైన్లో వాళ్ళు మన పాన్ కార్డుకి ట్రాన్స్ఫర్ చేస్తారు బ్రాంచ్ నుంచి. అది కూడా 24 గంటలు అయిపోతే మొత్తం 26,77,00,000 బీజీ వస్తుంది. అయితే 9.53 కోట్లు మనమేమి చేశాము అది మనకు ఈ వారం మనం సేకరణ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇందులో ఇప్పుడు చూసుకుంటే మనము 3,442 మెట్రిక్ టన్కి షెడ్యూల్ ఇచ్చాం. షెడ్యూల్ అంటే మీరు వచ్చి మనకు ఇచ్చినప్పుడు చూస్తే తేవాంశం 20% ఉంటుంది. సో రేపు వచ్చి కొద్దిగా ఆరపెట్టుకొని మనకు వచ్చి ఇవ్వమని జరుగుతుంది. సో అదే ఎక్కడెక్కడ ఆల్రెడీ మీరు హార్వెస్ట్ చేశారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని అక్కడ ఉన్న క్షేత్రస్థాయి సమస్యలు ఏమున్నది తెలుసుకోవడానికి ఈరోజు చుండూరు, అలాగే వేమూరు, ఇప్పుడు కొల్లూరు కూడా వచ్చాను. ఇక్కడ కొన్ని ఆన్లైన్ ఇష్యూస్ అంటే మనం ఆన్లైన్లో కొన్ని రైస్ మిల్స్ని ఎనేబుల్ చేశాము. అయితే అది దూరం ఉంది, రైతు దగ్గర ఇవ్వడానికి అడుగుతున్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.